ఆర్థిక నిపుణులు ప్రజల్ని గైడ్ చేయాల్సిన సందర్భం. ఎందుకంటే డబ్బులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఓ పక్కన ఈ చిన్నపాటి అయ్యో ఇన్వెస్ట్మెంట్స్ అంటూ గబక్కన తీసుకెళ్ళి షేర్లలో పెడుతున్నారు, నష్టపోతున్నారు జనం. కష్టార్జితం నష్టపోవటం ఒక ఎత్తు, లాభపడుతున్నది 10 మంది అయితే నష్టపోతున్నది 90 మంది. ఎందుకు అంటే తెలియదు, చేతిలో డబ్బులు ఉన్నాయి, అది బ్యాంకుల్లో పెడితే 30 పైసలు పావలానే వస్తాయి, ఇక్కడ పెడితే 10 రూపాయలు వస్తాయి, ఎవరికి 10 రూపాయలు వచ్చిందన్నారని బిగిన్ చేస్తున్నారు, కనీసం రూపాయి రాదా అని. తీరా చూస్తే అసలుకి ఎసరు వస్తున్నటువంటి పరిస్థితి. రెండో పక్కన కొంతమంది నిపుణులు బంగారం కొనేయండి, వెండి కొనేయండి అంటున్నారు. బంగారం వెండి ధరలు ఇంకా పెరుగుతాయే తప్పించి తగ్గవు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. అట్లాగని దాని మీద పెట్టుకుంటే అదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్. నగ అట్లా పెట్టుకోవచ్చు అంతే, నగని అలంకరించుకుని చూసుకోవడం తప్పించి దాని మీద ఆదాయం ఏమి రాదు. సాధారణంగా ఓ ₹1,00,000 చేతిలో ఉన్నటువంటి వ్యక్తి దాని నుండి ఆదాయం ఆశిస్తారు. అట్లాంటి సందర్భంలో ఏం జరుగుతుంది, ఇది ఏం చేస్తే కరెక్ట్, ఇది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు.